హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో మనం ఈరోజు ఒక యూస్ఫుల్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే, నాకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఓకేనా? దాంట్లో ఉన్న నెంబర్స్ మీన్స్ నెంబర్సే బట్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి. నేను ఏం చేయాలంటే వాటి సమ్ము కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్లయితే 1 2 3 అనేటువంటి నెంబర్ ఉంది, బట్ చూస్తే పైన కోడ్స్ ఉన్నాయి కదా, అంటే ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. నెక్స్ట్ అట్లనే ఇంకొకటి ఉంది. నెక్స్ట్ వీటి సమ్ము నేను క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ, ఓకేనా? సో దీన్ని నేను మళ్ళీ స్ట్రింగ్ ఫార్మాట్లోకి పెట్టేసుకోవాలి, ఓకేనా? ఇది కూడా నాకు ఎట్లుండాలంటే స్ట్రింగ్ ఫామ్లోకి ఉండాలి. సో 246 ఇట్లా. సో సమ్ ఆఫ్ ది టూ స్ట్రింగ్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలి ఇట్లా, ఓకేనా? సో మనం ఇప్పుడు కోడ్ చూద్దాము. వెరీ ఈజీ కోడ్, యాక్చువల్గా వెరీ ఈజీ కోడ్, ఓకే? బట్ ఇక్కడ మనం ఏంటిది, ఒక ఛాలెంజ్ ఏంటిది అంటే మనము స్ట్రింగ్ని నెంబర్గా కన్వర్ట్ చేయాలి, ఓకేనా? అదొకటే మన ఛాలెంజ్, ఓకేనా? సో ఎట్లా కన్వర్ట్ చేస్తాము అనేది చూద్దాం. స్ట్రింగ్ st1 ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే లైక్ 123. సిమిలర్గా మనకు st2 కూడా వస్తుంది కదా. స్ట్రింగ్ st2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 123 వేస్తా, ఓకేనా? 123 వేసిన. అయితే ఇప్పుడు మనకు సమ్ము కావాలి కదా. సమ్ము కన్నా ముందు మనము ఏంటిది నెంబర్ 1 అనుకుందాం, ఓకే? నెంబర్ 1 అంటే స్ట్రింగ్ st1ని నేను ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఇంటీజర్ డాట్ పాస్ ఇంట్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ స్ట్రింగ్ని పంపిస్తే నాకు రిటర్న్ టైప్ చూడండి ఇంట్ అని ఉంది. సో నాకు ఇట్లా ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది st1. ఇప్పుడు నాకు ఇది ఇంటీజర్గా కన్వర్ట్ అయింది. అట్లనే నెంబర్ 2 అని చెప్పి పెట్టేసుకొని ఇంటీజర్ డాట్ పాస్ ఇంట్ ఆఫ్ st2. సో ఇట్లా చేయడం వల్ల నాకు ఏమొచ్చింది? నెంబర్ 1 నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు నేను సమ్ము పెట్టుకుంటా. ఏంటిది? నెంబర్ 1 నెంబర్ 2 ప్లస్ నెంబర్ 1 ఎనీవే ఈజ్ ఫైన్, ఓకే? ఇప్పుడు నాకు సమ్ అనేది వచ్చింది. బట్ ఇది చూసినట్లయితే నాకు ఏంటిది ఇంటీజర్ ఫార్మాట్ లోపల ఉంది, ఓకే? ఇంటీజర్ ఫార్మాట్ లోపల ఉంది. నేను దీన్ని స్ట్రింగ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది మెయిన్ క్వశ్చన్, ఓకే? ఇప్పుడు చూసినట్లయితే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్, ఇప్పుడు చూసినట్లయితే వాల్యూ ఆఫ్ ఇంట్ అని పంపించుకుంటే నాకు ఇది ఏ ఫార్మాట్లోకి వస్తుంది? స్ట్రింగ్ ఫార్మాట్లోకి వస్తుంది, ఓకే? సో స్ట్రింగ్ సమ్ ఆఫ్ స్ట్రింగ్స్, ఓకే? సమ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్మాట్లోకి వస్తుంది, ఓకే? ఇప్పుడు సమ్ ఆఫ్ స్ట్రింగ్స్ నేను పెట్టేసుకుంటే నాకు ఇది అచీవ్ అవుతుంది. ఏంటిది అచీవ్ అయింది? సో నాకు ఇన్పుట్ అనేది స్ట్రింగ్గా తీసుకున్నా. ఇన్పుట్ అనేది నేను స్ట్రింగ్గా తీసుకున్నా ఇక్కడ. నెక్స్ట్ ఇన్పుట్ కూడా స్ట్రింగ్గా తీసుకున్నా, ఓకే? కానీ అవుట్పుట్ అనేది నేను అవుట్పుట్ అనేది సమ్ ఈ స్ట్రింగ్గా తీసుకొని వాటి సమ్ క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ, ఓకేనా? సమ్ క్యాలిక్యులేట్ చేసిన, కానీ అవుట్పుట్ని నేను మళ్ళీ స్ట్రింగ్ ఫార్మాట్లోకి రాస్తున్నా. స్ట్రింగ్ ఫార్మాట్లోకి ఎట్లా రాస్తున్నా? ఇట్లా రాస్తున్నా, ఓకేనా? సో ఇది మన ఎగ్జాంపుల్, ఓకేనా? సో సమ్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ అంటే బేసిక్గా ఇది, ఓకేనా? హోప్ ఇది యూస్ అయింది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్.